ఏంటి గోల్డ్ షాప్కి వచ్చేసింది అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఆయనకి బర్త్డే గిఫ్ట్ తీసుకుందామని వచ్చాను. నేను ఎప్పుడు గోల్డ్ తీసుకున్నా జోసాలుకాస్లోనే ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఏంటి మీ ఆయన గిఫ్ట్ కోసం వచ్చి నీకు సెలెక్ట్ చేసుకుంటున్నావు అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం గోల్డ్ షాప్కి ఎప్పుడో ఒకసారి వస్తాం కదా, వచ్చినప్పుడే ఉన్న న్యూ మోడల్స్ అన్నీ చూసేయాలి. నేనైతే ప్రతిసారి అంతే చేస్తాను. ఇంతకీ మీకు ఈ నెక్లెస్ ఎలా అనిపించింది? నేనైతే చూసి షాక్ అయిపోయాను. ఏంటి ఇలాంటి నెక్లెస్లు కూడా తీసుకుంటారా అనిపించింది. అంతేలే, తీసుకోకుండా షాప్ వాళ్ళు ఊరికే చేసి పెట్టారు కదా అనిపించింది. నేనే రియలైజ్ అయిపోయాను. ఇందుకు వచ్చిన పని స్టార్ట్ చేసేసాను. నేను మా ఆయనకి బ్రేస్లెట్ తీసుకుందామని వచ్చాను. మా ఆయనకు ఆల్రెడీ బ్రేస్లెట్ ఉంది, కాకపోతే చాలా ఓల్డ్ మోడల్ అయిపోయింది. సో న్యూగా తీసుకుందామని వచ్చాను నేను. ఇంతకీ మా ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. మా ఆయనకి తెలీదు నేను గిఫ్ట్ తీసుకుంటున్నట్టు. చూద్దాం మా ఆయన ఎలా ఫీల్ అవుతాడో, సర్ప్రైజ్ ఫీల్ అవుతాడో లేక షాకే ఫీల్ అవుతాడో చూద్దాం. ఇంతకీ మీకు ఎలా అనిపించింది గిఫ్ట్ చెప్పండి. బయటికి రాగానే వినాయకుడు ఎదురయ్యాడు, చాలా పాజిటివ్గా ఫీల్ అయ్యాం.